అసలు ఎంత దూరం తీసుకొచ్చాము, ఎంతసేపు ట్రై చేసినా రాలేదు అని చెప్పి ఇక్కడ చూస్తున్నారండి వాళ్ళు ఒక పైప్. నో ప్రాబ్లం అండి. అందుకని చెప్పి మనం ఎప్పుడైనా కూడా వాటర్ అనేది తప్పకుండా మొక్కలకి అందించాలి. కాబట్టి ఈ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూస్తున్నారండి, ఇప్పుడు మనం అయితే ఊర్లో ఉన్నాం, తెలుస్తుంది కదా. ఎక్కడ ఉంటాయండి, మన ఊర్లోనే ఇలాంటి పచ్చటి సరివిడి తోటలు, కొబ్బరి చెట్లు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా. మంచి వాతావరణం. ఎంత ఎండగున్నా కూడా వాతావరణం అయితే బాగుందండి. గాలి అయితే వేస్తుంది. అయితే ఇక్కడ మేము ఎందుకు ఊరు వెళ్ళామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఏంటంటే మాకు ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ అసలు దొరకదండి. అస్సలు వాటర్ వేయాలంటే మొక్కలకి చాలా కష్టం పడాలన్నమాట. మనుషులు కూడా దొరకరు. నుయ్యి అయితే ఉందండి, నూతిలో నీళ్లు కూడా ఉన్నాయి, కానీ తోడి వేయడానికి మనకి మనుషులు అయితే దొరకరు. మనం ఎంతకని తోడి వేసుకోగలమండి? అవైనా 1-2 చెట్లు కాదు కదా, కొంచెం పెద్ద పెద్ద చెట్లు తెలుసు కదా, మామిడి చెట్లు, సపోటా చెట్లు, మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఈ మధ్య రీసెంట్గా వేసుకున్నాం. నీరు లేక చాలా పాడైపోయింది, అసలు చూడడానికే బాగాలేవు, ఎండిపోయినట్లుగా అయిపోతున్నాయి. అందులోనూ ఇది వేసవికాలం. వేసవికాలంలో మొక్కలు చాలా విపరీతంగా ఎండలకి తట్టుకోలేక వాడిపోతూ ఉంటాయి కదా. ఈ టైంలో ఫ్రూటింగ్ వస్తూ ఉంటుంది, పోత వస్తూ ఉంటుంది. సపోటా పళ్ళు, మామిడి పళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు మనం వాటర్ అందించకపోతే మొక్కకి బలం లేక పళ్ళు అయితే ఇవ్వదు కదా. సో అందుకని అయితే ఇప్పుడు మేము ఈ ఈ టైంలో మనం మోటార్ తప్పకుండా కొనాలని చెప్పి అనుకొని బావగారు మేము కలిసి ఇక్కడ మోటార్ అయితే తీసుకున్నామండి. ఈ మోటార్ ద్వారా మనం నూతిలో నీళ్ళని ఈజీగా తోడచ్చు అని చెప్పి నేను ఈయన కూడా తెలుసుకొని ఈ మోటార్ తీసుకోవడం జరిగింది. మోటార్ ఉండడం వల్ల మనకి ఈజీగా మొక్కలకి పెద్ద పెద్ద చెట్లకు కూడా ఈజీగా వేయొచ్చు అని చెప్పారు. అందుకని అయితే ఇది చిన్న సైజ్ మోటరే కానీ చాలా యూస్ఫుల్ అని చెప్పారండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పెద్ద పైప్ కూడా ఇచ్చారు దానికి. ఆ మోటార్కి సంబంధించి 30 అడుగుల పైప్ని అయితే మనకి ఇచ్చారు. బావి లోపలికి ఎంత లోతున్నా కూడా మనం మోటార్ని ఈజీగా తోడొచ్చటండి. అయితే చూద్దాము. మేమైతే ఇప్పుడు ఈ మోటార్ తీసుకొచ్చిన తర్వాత చాలా కష్టం పడ్డామండి. ఎందుకంటే అది మనకి ఆన్ చేయడం రాదు, అది ఎలా చేయాలో తెలియక, అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్లిప్ ఇచ్చారనమాట, అది లాగినప్పటికీ తెగిపోయింది. ఆ తర్వాత విపరీతంగా కష్టపడ్డారు. ఈయనైతే ఒక 30 గంట ట్రై చేశారండి మోటార్ ఆన్ చేయడానికి. అయితే మనం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలుసు కదా, మనం ఎలాంటి కొత్త వస్తువు తీసుకొచ్చుకున్నా మనం చక్కగా దేవునికి పూజ చేసుకొని చక్కగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని బొట్టు పెట్టి స్టార్ట్ చేస్తామని. అందుకని ఇప్పుడైతే మేము ఇలా పూజ చేసి స్టార్ట్ చేసామండి. కొంచెం కొబ్బరికాయ, అరటిపళ్ళు, విఘ్నేశ్వరుని తయారు చేసి పసుపుతో బొట్లు పెట్టి స్టార్ట్ చేయడానికి ముందు ఈ విధంగా తయారు చేస్తాం. అగరత్తి గాలి వేస్తుంది, కొబ్బరికి తాకూడదమ్మా. అగరత్తి తీసి ముందుకు చాలా గాలి వస్తుంది. ఇలా ఎక్కడెక్కడ చాటు కలిగిద్దామా? గాలి బాగా ఆరు బయట ఉన్నాం కదండి, చాలా విపరీతమైన గాలి అయితే వేస్తుంది. మా అయ్యగారిని కూడా తీసుకొచ్చామండి, ఎలాగో అక్కడ ఒక్కలే ఉండాలి కదా అని చెప్పి. అయితే ఈ గాలికి అగ్గిపెట్టి వెళ్ళడం లేదు. మా పిల్లలు ఉన్నారు కదండి, వెనక నుంచి వచ్చి మా మీద జోకులు వేస్తున్నారు అనమాట. ఎవరు పడిపోయారు? అరతలు తెచ్చి పెట్టి అరతలు వెలిగించాలి. కనిపించలేదు, అగ్గిపెట్టి ముట్టుకోగలదు. చూసుకో, పర్లేదు. అయ్యో ఇంకోసారి ముందు బాగా వెళ్ళాక చెప్తాను అప్పుడు. నువ్వు వెనకాల లేగు. ఒక్క నిమిషం, అంటుకుందిలే. ఓకే, అంటుకుపోద్ది.
దూరం ఇసురు పైపు మీద తడిసి నీ మీద వేసేస్తాను ఉండు. చాలే ఇద్దరు ఒకరి మీద సీ మీద సీ చూడు అయిపోయిందా? లాగుతుంది ఓకే. ఇప్పుడు వేద్దాం ఇక్కడ మనం చిన్న పైపులో వాటర్ వేస్తేనే మనకి మోటార్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అవుతుందటండి. అందుకని ఇందులో మనం నూతిలో నీళ్ళు తోడి చిన్నని తీసుకొచ్చి ఆ చిన్న పైపులో వాటర్ వేస్తున్నారు దాన్ని నిండుగా. అక్కడే కొట్టియండి. గోలి ఏదో కాయ బాగా ఉంటుంది. అలా స్వరూప అలాగే. మోటార్ అనుకున్నట్లేదు. ఏమైంది? అది మీరు కట్టారే ఊడిపోయింది అసలు. యాక్చువల్లీ ఇచ్చారు కానీ ఆ క్లిప్ ఊడిపోతే తాడుని అటాచ్ చేసి స్టార్ట్ చేస్తున్నారండి. మనం ఏదో రకంగా ఇప్పుడు అది తిప్పాలి, తిప్పితేనే కానీ స్టార్ట్ అవ్వదు మోటారు. సో ఇది ఏదో కొంచెం తాడు కట్టి దాన్ని ట్రై చేస్తున్నారు ఏదో విధంగా స్టార్ట్ చేయడానికి. కొత్త కాబట్టి మనకు అది ఆన్ చేయడం తెలియలేదు. క్లిప్ ఊడిపోయింది. జాగ్రత్త, వెనక నొయ్యి ఉందండి. మీరు ఇటైతే బాగున్నామోనండి. గట్టి పట్టుకొని లాగండి. అది అలా స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. ఇదే బాగా అయింది నాన్న. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా కూడా వాటర్ అయితే లాక్కోవట్లేదండి. ఏంటి ప్రాబ్లం అనేది తెలియట్లేదు. మాకు ట్రై చేసాం, చాలాసేపటి నుంచి ట్రై చేసాం, కానీ వాటర్ రాలేదు. అందరూ నిస్సహాయంగా అలా చుట్టూ కూర్చోవడం, లెగడం, తిరగడం, ఏదో సజెషన్స్ ఇచ్చుకోవడం ఒకళ్ళు అలా చేస్తున్నాము. కానీ ఆ తర్వాత ఏమైందంటే ఈయన ఫస్ట్ మన ఆ మోటార్ గల వాళ్ళకి వీడియో కాల్ చేశారనమాట. వీడియో కాల్ చేసి మేము ఏ పొజిషన్లో పెట్టాము, మోటారు ఎందుకని స్టార్ట్ అవ్వట్లేదు అనేసి కొంచెం సజెషన్స్ అడిగితే అప్పుడు చెప్పారు, ఏం లేదు పైప్ అనేది స్ట్రైట్గా ఉండాలంట, నూతి వైపుకి తిప్పాలని చెప్తే అప్పుడు మళ్ళీ మోటార్ని స్ట్రైట్గా తిప్పి స్టార్ట్ చేశాక అప్పుడు స్టార్ట్ అయిందండి. వాటర్ కూడా వస్తుంది. ఫుల్గా పెట్టమంటారా? ఆఫ్ చేశారు. ఇప్పుడు ఎంత సంబరపడిపోయామండి అందరూ విని. చాలా సంతోషించాము. ఎందుకంటే చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాము. ఏంట్రా బాబు అసలు ఎంత దూరం తీసుకొచ్చాము, ఎంతసేపు ట్రై చేసినా రాలేదు అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారండి వాళ్ళు ఒక పైపు, దానికి మనకు వాటర్ ఫ్లో అవ్వడానికని ఒకటి ప్లాస్టిక్ టైప్ బండిల్ ఇచ్చారనమాట. అది ఎక్కడికి చూసారా ఆ నూతి దగ్గర నుంచి మనకి ఇక్కడ లోపలికి కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు ఉన్న చోటకైతే తీసుకెళ్తున్నాం. నిమ్మ చెట్టు ఉంది కదా, ఇవన్నిటికీ మనం వాటర్ పెట్టాలి కదా ఈ కొబ్బరి చెట్లకి వీటన్నిటికీ కూడా. అందుకని చాలా పెద్దదే ఇచ్చారు బండిల్. వస్తుందండి వాటర్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఈ పైప్ని తీసుకొని మనం ప్రతి మొక్కకి వేయడానికైతే తీసుకువెళ్తున్నాం అనమాట. చాలా పెద్ద పైపే కట్ చేస్తామన్నారు కానీ కొంచెం పెద్ద సైజు ఉండడం వల్ల మనం నచ్చినట్టుగా తిప్పుకోవచ్చు కదండి, ఏ మొక్కకి కావాలంటే ఆ మొక్కకి. చూస్తున్నారా వాటర్ పైప్లోంచి రావడం. ఎంత ఆనందం అనిపించింది అంటేనండి ఇలా వాటర్ చూడగానే. అంటే ఎప్పుడైనా మేమిద్దరు వెళ్ళినప్పుడు నూతిలో నీళ్లు తోడి తీసుకొచ్చి బిందులతో నేను వేస్తూ ఉంటే చాలా కష్టం అనిపించేదండి. దూరము మనకి అడుగులు కూడా సరిగా పడవు, ఎందుకంటే రోడ్డు కాదు కదండి, ఎగుడు దిగుడు పొలాల్లో నడవడం మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది అలవాటు లేక. అయితే ఇలా వాటర్ వస్తే ఎంత హ్యాపీనెస్ అంటే అందరికీ అమ్మయ్య ఏదో
బోరింగ్ తీస్తే ఇంత లోతుకి వాటర్ పడితే మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందండి మోటార్ స్టార్ట్ అయినప్పుడు, వాటర్ వచ్చేటప్పుడు. అలా అనమాట, అంతా ఆనందం పొందాము. ఈ కొబ్బరి చెట్లకి తక్కువ నీళ్ళు వేయడానికి సరిపోదు కదండి, చాలా ఎక్కువ వాటరే వేయాలి. అయితే ఇక అందరం కూడా ఆ ఆనందాన్ని పంచుకుంటూ సరదాగా మొక్కలకన్నిటికీ కూడా నీళ్లు పెట్టాము. మా రామకృష్ణ వచ్చాడండి, మా చిన్నాన్నగారు అబ్బాయి, పెద్ద చిన్నాన్నగారు అబ్బాయి. తాను వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందనమాట. నీది గోల్డెన్ లెగ్ రామకృష్ణ అని అందరం దాన్ని సరదాగా ఆట పట్టిస్తున్నాం. చాలా చక్కగా నీళ్ళు అయితే హెల్ప్ చేసాడండి. అది మగవాళ్ళు అయితేనే దాన్ని గట్టి లాగగలరు, ఎందుకంటే ఆ పైప్లో వాటర్కి బరువుకి మేమైతే ఎత్తలేకపోయామండి. అది ఆ బాబు ఉండడం వల్ల మా హస్బెండ్ ఇద్దరు కలిసి మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేశారు. చాలా హ్యాపీ ఇచ్చింది నాకైతే, చాలా సంతోషం అనిపించింది ఈ వాటర్ చూడగానే. ఏదో ఒకటండి, ఏ వాటర్ ఉన్నా కూడా మొత్తానికి మొక్కలకి నీరు లేకపోతే ఇక ఆ మొక్కల గురించి చెప్పనక్కర్లేదు. మనకు తెలుసు కదా, గార్డెన్లో ఇప్పుడు సమ్మర్లో ఒక్క పూట మానేసినా కూడా వాటర్ అనేది మొక్కలు చాలా వడిలిపోతూ ఉన్నాయి ఎండలకి. నేను ఉదయం వేస్తున్నాను, సాయంకాలం కూడా వేసుకుంటున్నాం గార్డెన్లో అయితే. ఇలాగా కొబ్బరి చెట్లు అవి ఉండేటప్పుడు ఫుల్గా వాటర్ పెట్టేసి అప్పుడు మనం ఒక 4-5 డేస్ నీళ్ళు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అండి. అందుకని చెప్పి మనం ఎప్పుడైనా కూడా వాటర్ అనేది తప్పకుండా మొక్కలకి అందించాలి. కాబట్టి ఈ విధంగా అయితే మేము మోటార్ కొనుక్కొచ్చి ఈ విధంగా చేస్తున్నామండి. ఇది మరి ఎంతవరకు సక్సెస్ అనేది చూడాలి, ఎన్ని ఇయర్స్ మనకి ఇది పనిచేస్తుంది అనేది. ఓకే, దీని డీటెయిల్స్ అయితే నాకు తెలియదండి, మరి ఆయన తెచ్చారు ఆ మోటార్ ఎంత ఏంటనేది నేను అడగలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మొక్కలన్నిటికీ పట్టేసాము, చూస్తున్నారు కదా. అప్పటికే చాలా చీకటి పడిపోతుంది. ప్రతి మొక్కకి వాటర్ పట్టి మళ్ళీ అక్కడ నూయి దగ్గర కూడా ఇంకా ఉంది కదా, అక్కడికి కూడా తీసుకువెళ్ళాలన్నమాట. అప్పటికే సపోటా పళ్ళు అవి రాలిపోతున్నాయండి, మరి వేడికో ఏంటో నీరు లేకో తెలీదు, పిందెలుగా ఉంటుండగానే రాలిపోతున్నాయి. సో ఈ విధంగా వాటర్ చేస్తే కొంచెం హెల్ప్ఫుల్ అనిపించిందండి. మీకేమనిపించింది? మీకు ఎవరికైనా ఇలాగా నీటి సదుపాయం ఉండి కూడా మనం తోడి వేయలేని పరిస్థితుల్లో ఇలాంటి మోటార్స్ కొనుక్కోవడం వల్ల మనకి చాలా సేఫ్ అవుతాము. మీరు కూడా ఎవరైనా వీలైతే తీసుకోండి. ఎంత కాస్ట్ పెట్టినా మనకు అది యూస్ఫుల్లే కాబట్టి తప్పదు, పెట్టాలి. ఎందుకంటే మనకి నీరు లేకపోతే మొక్కలు పెంచి కూడా సుఖం లేదు, దాని యొక్క మొక్కల్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. ఇక్కడ ఈ విధంగా వాటర్ అయితే ప్రతి మొక్కకి అందించామండి. చాలా నిండుగా. నాకు ఎలా అనిపించిందంటే, ఇగో చూస్తున్నారా, పోత వచ్చింది వాటర్ యాపిల్ మొక్క, కానీ నీరు లేదు. నీరు లేక ఆ పోత పండు ఎలా మారుతుందండి, అలా అనిపించింది అనమాట. నీళ్ళు వేయాలి, నేను నిండుగా నీళ్ళు వేసాక నాకు కడుపు నిండిపోయిందండి. నిజంగా నేనే భోజనం చేసినంత హ్యాపీనెస్ వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చాక ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఆ పైప్ని అలాగే ఉంచి అన్నీ చుట్టడం ఎందుకని చెప్పి అక్కడ మొక్కలకి, నూయి దగ్గర ఉన్న మొక్కలకే మళ్ళీ వాటర్ని ఫ్లో చేస్తున్నామట. వచ్చేస్తుంది మళ్ళీ ఇది ఆటోమేటిక్గా, ఆ పైపు తిరగబడుతుందండి. చూస్తున్నారా నీరు ఎలా ఫ్లో అవుతుందో, చాలా ఫోర్స్గా వస్తుందండి వాటర్. మనకి నూతిలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా చక్కగా ఫోర్స్గా వస్తుంది. నూతిలోనే కాదు, మనకి ఇలా కొలంలాగా ఉన్నా కూడా ఈ పైప్ మోటార్ అనేది పనిచేస్తుందటండి. అంటే కొంచెం కొలంలా ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మేమేం చేసామంటే, ఈ కొబ్బరి చెట్లే మెయిన్గా డల్ అయిపోయాయండి, దానికి కూడా వేసాం. అయితే దాంట్లో పెట్రోల్ పడుతుందండి, ఆ మోటార్కి పెట్రోల్ యూస్ఫుల్ అనమాట. ఒక 3 లీటర్స్ అన్న పెట్రోల్ వేస్తే మనం 2 అవర్స్ వరకు రన్నింగ్లో ఉంచుకోవచ్చు మోటార్ని. మేము 2 గంటలు ఆ మోటార్ ఆన్ చేసి 2 గంటల వరకు ఈ మొక్కలన్నిటికీ వేసి అన్ని మొక్కలకి కూడా వాటరింగ్ చేసాము. అది అన్ని మొక్కలకి కూడా వాటర్ అయితే సరిపోయింది. చూడండి, బరువు అండి, చాలా బరువు ఉంది, పైపు ఎత్తలేకపోతున్నాము. సో మనం ముందు పరుచుకొని ఎక్కడెక్కడికి నీళ్ళు వేయాలనేది పైప్ని సెట్ చేసుకొని అప్పుడు మనం ఆ పైప్తో అలా వాటర్ పెడితే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఇంకా ఈ వీడియోని అయితే ముగించబోతున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండి, బాయ్.